స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? దేవుడు మీ అందరితో మాట్లాడి మరి మిమ్మల్ని బలపరిచారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన సన్నిధిని ఎప్పుడైతే గడుపుతామో, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో, మరి ఆయన సన్నిధిని గడిపి ప్రార్థన చేసినప్పుడు నీ మొర ఆయన వింటాడు. నీ వాక్యం చదివినప్పుడు ఆయన తన వాక్కు ద్వారా నిన్ను బలపరుస్తాడు. బలపరిచే దేవుడు గనక మరి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన నిన్ను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని నీకు తెలియచేస్తున్నాను కనుక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయాలని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనం. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు, నా తండ్రి నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీకు వాగ్దానం చేసిన ఏమంటాడంటే నీకు చెప్పిన మంచి మాట, దేవునికి స్తోత్రం, అవి నెరవేరే దినాలు వచ్చుచున్నవట. దేవునికి స్తోత్రం. ఈ దినము మరి దేవుడు మరి నీకు ఏ వాగ్దానం అయితే చేసాడో, మరి అనేకమైన సందర్భాల్లో మరి ఇబ్బందులు కలిగి ఉండొచ్చు, వ్యాధుల్లో ఉండొచ్చు, శోధనలో ఉండొచ్చు, అలాగే అనేకమైన మరణాపాయ స్థితిలోంచి మరి మరణాపాయ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడి నీతో చెప్పిన మంచి మాట అది ఏదో నాకైతే తెలియదు, కానీ దేవుడు ప్రతి ఒక్కరితో వాగ్దానం చేసే దేవుడు, ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు. ప్రతి ఒక్కరికి ఆయా వాగ్దానాలు మరి జనవరి నెల రాగానే మరి ప్రతి ఒక్కరూ ఆయా వాగ్దానాలు మనం పొందుకుంటాం. మరి ఎవరి వాగ్దానం చెప్పున ఎవరెవరితో మరి మంచి మాట చెప్పి ఉన్నారు, ఆ మంచి మాటలు నెరవేర్చే దినములు వచ్చుచున్నాయి. ఆమేన్. ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం నా కోసమే ప్రభా, నువ్వు నాతో మాట్లాడు, నన్ను బలపరచవని ఒకవేళ నువ్వు విశ్వసించి మరి ముందుకు సాగలిగితే ఈ వాగ్దానం నీ సొంతం అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నాయన మీరు ఇస్తున్న వాగ్దానంకే నీకు స్తోత్రాలు. యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళుతూ చదువుతున్నారు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావ మీరు చెప్పిన మంచి మాట, ప్రతి మంచి మాట ఇచ్చిన ప్రతి వాగ్దానం మంచిదే ప్రభా. వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. దినాలు వచ్చుచున్నాయి అని వాక్యం సెలవిస్తుంది కనుక మమ్మల్ని అందరినీ నువ్వు బలపరచబోతున్నావు, దీవించబోతున్నావు, హెచ్చించబోతున్నావు. ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థలంలో నువ్వు ఎక్కించబోతున్నావు నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే స్కూల్స్ రీఓపెన్స్ కాబోతున్నాయి ప్రభా. బిడ్డలు నేను మరలా జాయిన్ కాబోతున్న బిడ్డలందరికీ తోడండి అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, ఎంతమంది ప్రజలు నాయన మా కోసం ప్రార్థన చేస్తే బాగుండు అని ప్రతి ఒక్కరి సమస్యల్లో ఉన్నారో వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. తోడైండమని ప్రార్థిస్తున్నాం. దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ ప్రజల చుట్టూ నీ కంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి, ఇదైనా ఎవరిది మ్యారేడ్ అయిన బర్త్డేనో నీ బిడ్డలు దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్న ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నాయన ఈ దినం ప్రభా నా తండ్రి, సంఘాలు, సేవకులు అందరి పట్ల కూడా నీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయా ప్రభా, ప్రతి సేవకునికి ప్రభా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. సంఘాలు, చర్చిలు కూడా నేను నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ, ఇదని ఎవరిది మ్యారేజ్ అయిన బర్త్డే బిడ్డలను దీవిస్తూ ఈ సంవత్సరం అంతయు దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభా, ఈ దినం బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తము ఉద్దేశంలో మీరే తోడండి, వాయిని పొందండి.